ఒక ఆడదాన్ని చూసి వ్యామోహపు ఆలోచన వచ్చిందంట ఆ వ్యక్తి దేవుడు అవడం అన్న పెద్ద స్టేట్మెంట్ ఖచ్చితంగా చెప్తాను. మీరు అందరూ హైందవ మనోభావాన్ని 1000 మంది మాట్లాడుతున్నారు. హైందువుల గురించి మాట్లాడలేదండి. దేవుడు అనేవాడు దాంట్లో ఉంటారండి. మా శివుడు ఎట్లుంటే శివుని పక్కన మా నమ్మకాన్ని బట్టి మా నమ్మకాన్ని బట్టి ఆయన ఎందుకు అంత అతి పరిశుద్ధుడయ్యాడంటే ఆయన 1000 మంది వ్యభిచారుల మధ్యన నిలబడినా ఏ వ్యక్తితో వ్యభిచారం చేయలేదు. 100 మంది ఆడవాళ్ళతో తిరిగినా ఏ ఆడదాన్ని కూడా చూడలేదు. ఇదే మరియమ్మ కడుపులో పుట్టిన యేసుక్రీస్తు మాత్రం దేవుడు అవ్వచ్చు. దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్స్ ఉండకూడదు. దేవుడికి మనిషికి ఒకే రకమైనటువంటి ఈ ఉంటే ఫీలింగ్స్ ఉంటే మనం దేవుళ్ళు అయిపోతాం సార్. దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్స్ ఉండడం కరెక్ట్ అంటారా? ఒక ఆడదాన్ని చూసి వ్యామోహాన్ని తట్టుకోలేకపోవడం అనేటువంటిది దేవుళ్ళు ఉండేటువంటి స్వభావం అంటారా? కాదు సార్. దేవుడు అనేవాడు మానవుడికి అతీతుడు, అతి పరిశుద్ధుడు. ఆ దేవుడికి ఇలాంటి డిజైర్స్ ఉండవు సార్. అలా ఉంటే బైబిల్లో చాలా పాపాలు చేతులు వేసాయా. ఏ ఆడదాంతో అయినా పాపం చేసినట్టుగా మీరు చూపియండి. దేవుడు ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు లేకపోతే బట్టలు మార్చుకున్నప్పుడు ఏదో వ్యామోహ ఆలోచన బట్టి ఆయన ఉండబట్టలేక ఒక స్త్రీతో పాపం చేసినట్టుగా బైబిల్లో ఎక్కడన్నా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడితే బైబిల్ వదిలేస్తాను. అట్లా ఎవరు చేయరు అంటున్నా. చేస్తే దేవుడా కాదని నేను అంటున్నాను. దేవుడు ఎట్లయితాడు? నేను అదే అంటున్నాను. దేవుడు కాదు కదండి.